అయితే ఇవాళ గొల్లగూడెంలో 2 డేక్షాలు వేస్తున్నాం. చికెన్ దమ్ బిర్యానీ, చికెను డేక్షాకి వేసి పెట్టుకున్నాం రెడీగా. 2 డేక్షాలు సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ రెండింటికి ఒకటేసారి వేసే మేస్త్రి. సాల్ట్ అది కూడా రెండింటికి ఒకటేసారి కలుపుకుంటున్నాం. అటు ఎసరు పెట్టుకున్నాం, ఇటు ఎసరు పెట్టుకున్నాం. సాల్ట్, పసుపు వేస్తున్నాం 2 డేక్షాలకు. మార్వాడి మెంతి 2 డేక్షాలకు. ధనియాల పౌడరు రెండిటికి. పుదీనా రెండిటికి. పుదీనా కొత్తిమీర రెండో దానికి. ఫస్ట్ దానికి కొత్తిమీర. పచ్చిమిర్చి, నిమ్మ పులుసు రెండో దానికి. ఉల్లిగడ్డలు, వేయించిన ఉల్లిగడ్డలు ఫస్ట్ దానికి. రెండో దానికి. రెండోది కారం, ఫస్ట్ దానికి కారం వేస్తున్నాం. అయితే ఇవాళ 2 డేక్షాలు గొల్లగూడెంలో. రెండో దానికి కారం. అయితే అటుపక్క ఎసరు, ఇటు ఫస్ట్ సెకండ్ ఎసరు పెట్టుకున్నాం. అల్లం పేస్ట్, ఫస్ట్ దానికి అల్లం పేస్ట్ వేస్తున్నాం. అల్లం పేస్ట్ ఫస్ట్ది. రెండోది. అయితే మసాలా తయారు చేసుకున్న మసాలాలు అన్నీ కలుపుకుంటున్నాం. అన్నీ మొత్తం పట్ట అన్ని మసాలాలు కలుపుకుంటాను కుమారన్న. అన్నీ పట్టిన మొత్తం. సాజీరా రెండో దానికి. పెరుగు, ఫస్ట్ దానికి పెరుగు. రెండో దానికి పెరుగు. ఇంకా కొంచెం పడితే వేస్తాడు మేస్త్రి. మంచిన ఉల్లిగడ్డ వేయించిన ఆయిల్. గరం మసాలా మిక్స్డ్ అన్నీ కలుపుకున్నది. గరం మసాలా ఇప్పుడు అన్నీ మొత్తం వేసిన తర్వాత కలుపుకోవడం ఉంటుంది. నేనే కలుపుతా. ఇప్పుడు కలుపుకుంటున్నాం. ఇది తీస్తూ ఉంటాను. పట్టుకోండి. కబ్జీతో కలుపుకుంటున్నాం. ఇట్లా కలుపుకోవాలి.
ఇట్లా కలుపుకోవడం జరుగుతుంది. ఇట్లా కలుపుకోవాలి కప్ గిర్లతో. మళ్ళీ రెండో డేక్షా కూడా చూపిస్తా. రెండో డేక్షా కూడా కలుపుకోవడం జరుగుతుంది. తీసుకోండి. ఇట్లా కలుపుకోవడంలోనే ఉంటుంది బిర్యానీ దమ్. ఇట్లా రెండు డేక్షాలు కలుపుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు రెండు డేక్షాలు ఫినిషింగ్లో కలుపుకుంటున్నాం. ఇట్లా కలుపుతా. ఈ రెండోది కలిపేది 5 నిమిషాలు తీయాలి వీడియో. బియ్యం తిస్తాను. ఏ నీళ్ళు పోసినా కప్ గిరి పెట్టు. కప్ గిరి పెట్టా. నీళ్ళు పోసిన తీసిన సైడ్ది పోవడానికి పోసిండు. అదేనా करना कहीं डाले पूरा लग गया ना लग गया బకెట్ కూరగంట జగ్గితే గంజిగాడు ఏం పెడతావు మతే ఆ గిన్నె కూడా తెచ్చుకోండి. అయితే ఫస్ట్ డేక్షాకి రెడీ అయినాం. ఫస్ట్ డేక్షాకి ఎసర్లో బియ్యం వేసుకున్నాం. బియ్యం అవుతున్నాయి. అయితే బియ్యం 90% అయిన తర్వాత ఎసర్ నేనే కొడతా. ఎసరు కొట్టేది కూడా చూపిస్తాను. అయితే బిర్యానీ వేయటంలో ఒక్కొక్కరి ఒక తీరిపు ఉంటుంది. ఎవరు అలవాటు వాళ్ళకు. తీయండి. ఇవేనంటే ఇంకొన్ని ఉన్నాయి అన్నారు. నిజంగా మీకు కింద గంప కింద పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కడ తింటున్నారు పెట్టిందా చేసిందా నేను గంప పట్టుకుంటా సార్. ఏను చిన్న గంప విషాద పట్టుకొని ఇస్తాను. మొత్తాన్ని కవర్ చేశాను. మొత్తం కవర్ చేసాను. గంట కొట్టిన తర్వాత 2 నిమిషాలు ఆగాల. నువ్వేం మాట్లాడదలుచుకుంటే మాట్లాడనా.
అది కొట్టేటప్పుడు పోయినా అనుకో తలక పోకుండా అయితే బియ్యం బియ్యం బ్యాలెన్స్ చూసుకుంటా కొట్టాలి. ఇప్పుడు కొంచెం ఆగిన బియ్యం ఇంకా కొంచెం అవ్వాలన్నమాట. కొట్టాలా ఇప్పుడు ఆ బియ్యం మెత్తగా ఉడికితే దీంట్లో పోతారా? బియ్యము 90% ఉడకాలి. బియ్యం మెత్తగా ఉడికితే మెత్త పడిపోతుంది. 90% ఉడకాలి. ఫస్ట్ తీసినప్పుడు ఇంకా కొంచెం 70%. అంటే ఇప్పుడు నువ్వు ఆ కొట్టింది తీసుకొచ్చి ఇందాక కలిపిన దాంట్లో వేసుకున్నావు. స్టెప్ బై స్టెప్ 75 100. అదే ఇందాక చికెన్ కలిపినావు కదా, దాంట్లో కలుపుతున్నావు. ఇప్పుడు ఈ బియ్యం అటు కొట్టి 90% బియ్యం ఉడకాలి. 90%. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడకడానికి ఆపాలి. ఇంకో 2 నిమిషాలు. లాస్ట్ ఫైనల్ కాబట్టి పైనది. ఈ ఫైనల్ ఎందుకు 2 నిమిషాలు ఆపాలా? ఇంకా కొంచెం పైన బియ్యం కాబట్టి దమ్ము కొంచెం తక్కువ అవుతుంది. ఇది ఎక్కువ ఉడకాలన్నమాట. కింద ఎసరు ఉంటుంది కింద తక్కువ అవుతుందా? దింపాలా? सबके नीचे का खाना जो चावल है ना जरा घट रहा है ना, उससे अभी जरा नरम है, उससे अभी जरा ना ऊपर का लास्ट अब अपन आंच नीचे लगाते हैं, नीचे का जरा कच्चा रहता जाता वो भाप से ये ऊपर का ये हो जाता नीचे उसने देरी से पकता नीचे। గంట తెచ్చుకో తిప్పుతామా. అయితే పని రావడం కాదు, పని చేయి తిరగాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం పోసిన కింద గంజి అవి ఉంటాయి కదా, మనం పోసిన గంజి పోతుంది కదా, అది కింద బియ్యంకి అంటుకుపోతుంది కదా, అందుకని అది తక్కువ ఉడకాలి. పైన గంజి ఉండదు కదా, ఎక్కువ ఉడకాలి. ఫుల్ ఉడికినా ఏం కాదు పైన. అట్లా గంజిదే తిప్పుతామా. సెకండ్ డేక్షా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికే ఓవర్ టైం అవుతుంది. ఇప్పుడు దమ్ ఇచ్చేది చూపిస్తే కట్ చేసేస్తాం. ఇప్పుడు అది మరి కింద చికెన్ ఉడికినట్టు తెలియాలంటే ఎట్లా మరి? ఇప్పుడు కట్టెలు వేస్తాం. సరే ఓకే, సారీ, కట్టెలు వేసేది కూడా చూపిస్తాం, మర్చిపోయినా. ఓకే, అన్న గుర్తు చేసిండు. అయితే బియ్యం మొత్తం వేసేసినాం. ఈ పిండి మనకు ఆవిరి ఏరిపోకుండా, గాలిపోకుండా దమ్ము కనమాట. మొత్తం పిండి కప్పేస్తాం, ఆవిరిపోకుండా పిండి పెడతాం. అయితే బిర్యానీ ఇది ఒకటే స్టైల్ కాదు, ఎవరి స్టైల్లో వాళ్ళది, వేరే వేరే స్టైల్లో ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళదే. అట్లా అనమాట, కనిపించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు నెయ్యి, జాఫ్రాన్, నూనె మొత్తం కలిపి పైన వేసుకుంటున్నాం ఇట్లా దమ్ముకి.